లలిత సహస్రనామంలోని కొన్ని నామాల గురించి చెప్తాను. శ్రీమాతా శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి చితగ్నికుండ సంభూత దేవకార్య సమన్విత ఉద్యద్భాను సహస్రాభ చతుర్భాగ సమన్విత రాగస్వరూప పాషాఢ్య క్రోధాకార విశోజ్వల. చితగ్నికుండ సంభూత అంటే అమ్మవారు జ్ఞానం అనే అగ్ని నుండి పుట్టారు అని అర్థం. ఇది సాధారణ అగ్ని కాదు, ఇది జ్ఞానాగ్ని. ఆ జ్ఞాన వెలుగు మన లోపల అజ్ఞానం, భయం, అంధకారాన్ని తొలగిస్తుంది. ఇంకో నామం దేవకార్య సముద్యత అంటే ప్రపంచంలో ధర్మాన్ని రక్షించడానికి అమ్మవారు అవతారం ఎత్తారు అని అర్థం. ఉద్యద్భాను సహస్రాభ 1000 సూర్యుల కాంతి కలిగినది. సూర్యుడు ఎలా అయితే అంధకారం తొలగిస్తాడో అలాగే అమ్మవారు మన భయం, దుఃఖం, అజ్ఞానం తొలగిస్తుంది. కాబట్టి అమ్మవారు మన భయం కలిగించే దేవత కాదు, ఆమె జ్ఞానం, వెలుగు మరియు కరుణ స్వరూపం. ధన్యవాదములు. అనన్య చాలా చక్కగా ఆ లలితా సహస్రనామంలో ఉండేటువంటి తత్వాన్ని నిరూపించింది. అలాగే ఇప్పుడు ఆదిత్య, అనన్య ఇద్దరు క్రితం సంవత్సరం వాళ్ళిద్దరూ భగవద్గీతని కంఠస్థం చేశారు. అలాగే వాళ్ళు ఇప్పుడు మీనింగ్స్ కూడా నేర్చుకుంటున్నారు. సో చాలా సంతోషంగా